శ్రేణులతో కలిసి సాయినగర్లోని గీతా మందిర్ సందర్శించిన బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్వాడి మందిరంకు చేరుకొని శ్రీకృష్ణుని దర్శించుకొని డోలోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు కేంద్ర మంత్రి సంజయ్ కు ఘనంగా సన్మానించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుని వేషాధారణలో చిన్నారులు సందడి చేశారు. సాయంత్రం పలు చోట్ల జరిగిన ఉట్టికొట్టే కార్యక్రమంలో యువకులు భారీగా పాల్గొన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీతో అణువిస్ఫోటనం సంభవించే ప్రమాదం ఉందని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మాణంలో నాణ్యత లోపించిందని ఆర్ఎఫ్సిఎల్ హెడ్ ఆఫీస్ ను రామగుండంకు తరలించాలి, లేని పక్షంలో చెలో ఢిల్లీతో ఆందోళనను ఉధృతం చేయక తప్పదని హెచ్చరించారు. పేదరికం ఉన్నంత కాలం నక్సలిజం ఉంటుందని, ఆపరేషన్ గంగాను ఆపి నక్సలైట్లతో చర్చలు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. నక్సలైట్లతో గతంలో చర్చలు జరిపిన కాంగ్రెస్ ఏం సాధించిందని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో సెల్ఫీ వీడియోలు తీసి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రేమ పేరుతో ఒకరు, అప్పుల బాధతో ఒకరైతే అనారోగ్యంతో మరొకరు, ఇలా ఏదో ఒక కారణంతో సెల్ఫీ వీడియోలు తీసుకొని మరీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లాలో 2 వేరు కారణాలతో ఒకే రోజు 2 సెల్ఫీ వీడియోలు తీసి ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి నది సంతోషమాత పుష్కర ఘాట్ మెట్లు తాకుతూ ఉధృతంగా ప్రవహిస్తుంది. శనివారం కడెం ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తి గోదావరి నదిలోకి నీరు విడుదల చేయడంతో రాత్రి ధర్మపురి వద్ద గోదావరి నది పుష్కర ఘాట్ పైకి ప్రవాహం చేరుకుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ధర్మపురిలో గోదావరి ప్రవాహం ఈ రోజు కాస్త తగ్గుముఖం పట్టింది. పుష్కర ఘాట్లను తాకుతూనే ఉధృతంగా ప్రవహిస్తుంది.